ఇటుక సత్యసాయి జిల్లా పెనుగొండ వ్యవసాయ కార్మిక సంఘాలు కోకిల గ్రామంలోని బస్టాండ్ సర్కిల్ నుండి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ గ్రామ సచివాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో సాగుదారులు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ అధ్యక్షతన జరిగింది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన రెవెన్యూ సదస్సుతో పాటు ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సులో కూడా సాగుదారులకు ఆన్లైన్ పట్టాలు ఇవ్వాలని అర్జీలు ఇవ్వడం అధికారులు తీసుకోవడం తప్ప జవాబుదారీతనం లేదని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అయితే ఇది మా పరిధిలో లేదు, మీరు సాగులో ఉండే భూమి అంతా ఫారెస్ట్ భూమి అని రాయండి. లేదనంటే రెవెన్యూ భూమిలోనే మీరు సాగు చేస్తున్నారు, ఈ లోపల ఇక వీళ్ళు ఇంత చేస్తున్నారు అని రాయండి. వాళ్ళు ఫారెస్ట్ అంతా మేము ఏమన్నా ఉంటేనా వాళ్ళు కూడా సబ్సిడీలు వస్తాయి, ఉపాధి హామీ కింద దానికి ఫారెస్ట్ భూమిలో మేము సాగు చేస్తారంటే మా ఇంట్లో వాళ్ళు అది వెబ్సైట్ లో ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి సంప్రదించి మాట్లాడాలి. మనకు ఆప్షన్ ఉందా లేదా అని మనం మాట్లాడేది. సార్ అగ్రికల్చర్ ఏడీ ఆఫీసర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మన చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి వస్తారు ఈ సమక్షంలో మాట్లాడారు. ఓకే సార్, ఇప్పుడు మేము అంతా ఇండివిజువల్ అర్జీలు ఉన్నాయి, అన్ని మీకు ఇస్తాము. దాన్ని నమోదు చేసి మాకు రసీదులు ఇవ్వండి. ఈ పక్కన